అవినీతి పరులైన ప్రసన్న కుమార్ రెడ్డి, విజయసాయి రెడ్లకు ఓట్లడిగే అర్హత లేదని టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిలు అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వేమిరెడ్డి దంపతులు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలు వేమిరెడ్డి దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు. ఎక్కడికెళ్లినా ఉత్సాహంగా ఉరకలిస్తున్న జనసందోహం చూస్తుంటే తెలుగుదేశం గెలుపుకు సంకేతంలా కనిపిస్తుందని ప్రభాకర్ రెడ్డి అన్నారు. తనది క్లీన్ షీట్ రాజకీయ జీవితమని, విజయసాయి రెడ్డిది చార్జ్ షీట్స్ పొలిటికల్ హిస్టరీ అని విమర్శించారు. కోవూరును ప్రసన్న అవినీతిమయం చేస్తే ఇఫ్కో షుగర్ ఫ్యాక్టరీ భూములు కొల్లగొట్టేందుకు విజయసాయిరెడ్డి నెల్లూరుకు వచ్చారని ప్రశాంతిరెడ్డి దుయ్యబట్టారు. ప్రసన్నకు ధైర్యం ఉంటే తాను అవినీతికి పాల్పడలేదని నిరూపించగలరా అని ప్రశ్నించారు. తాను అవినీతిని ప్రశ్నిస్తే ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరి ప్రసన్న పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని దుయ్యబట్టారు. సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన ఓట్లేసి కోవూరు ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మాట ఇచ్చింది, మీరు అడిగింది ఏంటో కోట్లు కుమ్మరిచ్చాయి కాదు, చిన్న చిన్న శ్మశానాలు, నీళ్లు తాగడానికి ఇలాంటివి అడుగుతున్నారు. మీరు ఒక ఎమ్మెల్యే అవినీతి చేయకుండా మీకు రావాల్సిన డబ్బుని మీకే ఖర్చు పెడితే ఎక్కడికి పోతాయి ఇవన్నీ చేయకుండా? ఎక్కడికి పోతారు ఇవన్నీ చేయకుండా? ఏ పంచాయతీకి ఆ పంచాయతీ డబ్బులుంటాయి, ఏ ఊరికి ఆ ఊరు డబ్బులుంటాయి, గ్రాంట్స్ ఉంటాయి, వాళ్ళ ఫండ్స్ ఉంటాయి. దాంతో మీరు అడిగిన కోరికలు మీకు తీర్చాలి. అలా కాదు. ఇక్కడ ఏదైనా కమిషన్ గానుంటే అది ఏదైనా జరిగిపోద్ది, కమిషన్ లేకపోతే ఏది జరగదు. అది ఇక్కడ జరుగుతున్న ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న ఇది. అదే చెప్పాను నేను. రియల్ ఎస్టేట్లో 1170 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో. దాంట్లో వీళ్ళు తీసుకున్న కమిషన్లో 10% ప్రతి గ్రామంలో పెట్టుంటే మీరు ఈరోజు తాగడానికి నీళ్లు లేక, చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేక ఇంత అవస్థ పడి ఉండేవాళ్ళు కాదు. ప్రతిరోజు నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఎందుకు మాట్లాడుతున్నాను? ప్రజల సమస్యలు. నేను ఆ ఊరికి పోగానే వాళ్ళు ఇదిగోండి, ఈ ఊర్లో ఇప్పుడు ఇంకా 4 పేపర్లు ఉన్నాయి. నేను చదివితే అన్ని పేపర్లు ఇస్తున్నారు సమస్యలతో. ఎవరిస్తున్నారు? ఇది ప్రజలు ఇస్తున్నారు, సామాన్య ప్రజలు ఇస్తున్నారు. ఇన్ని సమస్యలు పెట్టుకొని ఈ సమస్యలన్నీ తీర్చకుండా మీరు చేసే అవినీతి అక్రమాలు ప్రశ్నించిన వాళ్ళందరినీ కేసులు పెట్టి లోపలేపిస్తూ వీటికి సమాధానాలు చెప్పకుండా నేనంతా చేసేసాను. ఇప్పుడు మధ్యలో వచ్చారు, ఇప్పుడే పార్టీ మారొచ్చారు, అది మారొచ్చారు, ఇది మారొచ్చారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీకేమన్నా అర్థమవుతుందా? నాకు ఎప్పుడో అర్థమైపోయింది ప్రసన్న ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడని చెప్పి. కాబట్టే సొంత ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, సొంత నాయకుల్ని మాట్లాడుతున్నాడు, మనల్ని మాట్లాడుతున్నాడు, ఎవరిని పడితే ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. కాబట్టి ప్రజలారా, ఇంకా మీరందరూ ప్రసన్నకి బాయ్ బాయ్ చెప్పే కాలం దగ్గరకు వచ్చింది. బాయ్ బాయ్ ప్రసన్న చెప్పండి. అవాకులు చవాకులు పేలితే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. మీ అందరికీ తెలుసు, మీ కళ్ళతో చూస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా నెల్లూరులోనే ఉంటున్నారు. ఆయన నెల్లూరులోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. ఇంతెందుకు, మీ ఎమ్మెల్యేనే 20-30 సార్లు మా దగ్గర డబ్బులు తీసుకొని అవి చేయించి మా చేత ఓపెన్ చేయించాడు కోవూరు నియోజకవర్గంలో. అదేంటే ఆయన డబ్బులు పెట్టి అన్ని కార్యక్రమాలు చేసినట్టు మాట్లాడతాడు. కాబట్టి ఆ రోజు మమ్మల్ని దేవతలుగా మాట్లాడిన ఎమ్మెల్యే ఈ రోజు ఇంత మాట్లాడుతున్నాడు అంటే అతని సంస్కారం గురించి మీరందరూ, ఒక మహిళని గౌరవించకుండా ఉన్న అతని ఇంట్లో అమ్ముంది, భార్య ఉంది, కోడలుంది. అతనికి ఆ మాత్రం కూడా ఏం మాట్లాడుతున్నామని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నాడంటే మీరు అర్థం చేసుకోండి. కాబట్టి నీకు చేతనైతే నేను అడిగే అవినీతి మయం ఎందుకు చేసావో కోవూరు, ఈ కోవూరు ప్రజలకు సమాధానం చెప్పు, లేదా మానేసేయి. అంతేగాని ఎక్కువ మాట్లాడబాకు. అందరికీ నమస్కారం. యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని చెప్పారు. దానిని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా అరికడతానని, ఏవైతే వీళ్ళు కబ్జాలు చేస్తున్నారో ఆఖరాకి పడుగుపాడులో శ్మశానం కూడా కబ్జా చేశారు, ఇవన్నీ విడిపిస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. అయితే చాట్ షీట్ అది ఒక్కటి గుర్తుపెట్టుకొని మీ అందరూ మీ ఓటు వేసేది 5 సెకండ్లో మీ ఓటు బటన్ వస్తారు. 5 సంవత్సరాలు ఇబ్బంది పడతారు మీరు కానీ పొరపాటు చేస్తే. గుర్తుపెట్టుకొని ఆ 5 సెకండ్ల బటన్ వస్తే ముందు ఆలోచించుకొని
సైకిల్ గుర్తుకి ఓటేయాలని కోరుకుంటున్నా. మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ రోజు నేను ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ పోయింటే అక్కడ కూడా అట్లే ఉండింది. నిన్న కందుకూరు, మొన్న కావలి, ఎక్కడికి పో ఇది ఒక గాలిలాగా తెలుగుదేశం మనకి ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అయ్యే సూచనలు ఇవన్నీ. మీ అందరినీ కోరుకునేది ప్రశాంత్ని సైకిల్ గుర్తుకేసి కోవూరు ఎమ్మెల్యేగా గెలిపించండి. అట్టే నన్ను సైకిల్ గుర్తుకేసి ఎంపీగా, నెల్లూరు ఎంపీగా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.